జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ నిజ్జర్ కేసుకి సంబంధించి కూడా జయశంకర్ రియాక్ట్ అయ్యారు. అండ్ ఓ ఇద్దరిని అరెస్ట్ చేయడానికి సంబంధించి ఆయన మాట్లాడారు. నాకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సింది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో కెనడాకి సంబంధించి కెనడాలో కూడా ఇంకా ప్రొటెస్ట్లు కంటిన్యూ అవుతూ ఉన్నాయి, అక్కడక్కడ కనబడుతున్నాయి. నిజానికి ఒళ్ళు మండిపోతోంది. ఆంటారియాలో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్లను చూసినా కానీ, లేకపోతే మిగతా ప్రాంతాల్లో కూడా చూస్తున్నారు. నాకు కూడా కొంతమంది కెనడా నుంచి మెసేజెస్ చేస్తూ ఉన్నారు, అక్కడ ఖలిస్తానీ మూకలు రెచ్చిపోతున్నారు అని. ఈవెన్ ప్రధానమంత్రిని పెట్టి బంధిస్తున్నట్టుగా పెట్టినటువంటి ట్యాబ్లు కూడా అది కూడా ఊరేగింపుగా చూపించడం జరిగింది. ఓవైపేమో భారతదేశానికి వ్యతిరేకంగా ఖలిస్తానీ మూకలు రెచ్చిపోతూ ఉంటారు, ఇంకోవైపు మళ్ళీ నిజ్జర్ హత్య వీటి విషయంలో మళ్ళీ మనన్నే ఏదో దోషిగా చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో రెండింటిని మీరు ఎట్లా చూస్తారు? నిజంగా ఎవరో ముగ్గురిని అరెస్ట్ చేశారు, కానీ వాళ్ళు భారతదేశ పౌరులు అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడి నుంచి ఏదో స్టూడెంట్ వీసాగా వెళ్ళారనో ఏదో చెప్తున్నారు, కానీ వాళ్ళ పూర్వాపరాలు ఏంటి ఇవేమి చెప్పలేదు. ఒకతనైతే 10వ తరగతి పాస్ అవ్వగానే వెళ్ళిపోయాడో సంథింగ్ లైక్ దట్. అంటే మామూలుగా ఆ దేశాల్లో వెళ్ళాలంటే మనకు వీసా దొరకాలంటే ఎంత కష్టం. మామూలుగా నువ్వు నేను వెళ్ళాలంటే మనకు వీసాలు కూడా దొరకవు. అటువంటిది పంజాబ్ నుంచి వెళుతున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఎందుకు అన్ని వీసాలు ఇస్తున్నారు? వాళ్ళలో కూడా గ్యాంగ్ యుద్ధాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి ఎందుకు వీసాలు ఎక్కువ ఇస్తున్నారు? ఇవన్నీ కూడా కెనడా ఆన్సర్ చేయవలసినటువంటి విషయం. అక్కడ ఉన్నటువంటి చండీగఢ్లో ఉన్నటువంటి కెనడా వాళ్ళ దూతావాసం ఏదైతే ఉన్నదో, వాళ్ళ ఎంబసీ అయితే వాళ్ళ ఏదో కాన్సులేట్ ఉన్నదో అది ఇవన్నీ చేస్తున్నది. జయశంకర్ గారు కూడా ఆ విషయమే ఆయన చెప్పడం జరిగింది. అది మీరు ఎందుకు మా దేశంలో నేరాలు చేస్తున్న వాళ్ళకి మీరు వీసాలు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి కెనడాను ప్రశ్నించడం జరిగింది. సరే, ఇప్పుడు అరెస్ట్ అయిన ముగ్గురు వాళ్ళ పూర్వాపరాలు ఏంటో చెప్పలేదు. వీళ్ళు ఏదైనా భారతదేశానికి సంబంధించిన ఏజెన్సీకి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా, ఏదైనా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? అదేమీ లేదు. ఏమీ లేకుండా ఆలు లేదు చూలు లేదు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి వాళ్ళ పార్లమెంట్లో భారతదేశం క్రెడిబుల్ అలిగేషన్స్ అంటున్నాడు. అలిగేషన్ అంటేనే అలిగేషన్, దాని క్రెడిబిలిటీ అండ్ ఇన్క్రెడిబిలిటీ. ఎవిడెన్స్ చూపించినంత వరకు అది అలిగేషన్కి ఏం అర్థం పర్థం లేదు. ఇప్పుడు కూడా ఏమి ఎవిడెన్స్ ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి భారతదేశం ఏం చెప్పిందంటే మీరు ఎవిడెన్స్ తీసుకురండి, తర్వాత మాట్లాడదామని చెప్పడం జరిగింది. ఇది ఎందుకు చేస్తున్నారు అని కూడా జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం మీరు చేస్తున్నారు అని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకనే ఈరోజు ఒంటేరియోలో కావచ్చు, ఇతరత్ర వాళ్ళ దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఖలిస్తానీ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ వీళ్ళు వెళ్ళి పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సరే, జస్టిన్ ట్రూడో ఎనీవే గుర్మీత్ సింగ్ మన వాళ్ళ ఎవరైతే ఖలిస్తానీ సపరేటిస్ట్ సిక్ గ్రూప్ ఉన్నాడో అతని సమర్థనతో అతని ప్రభుత్వం నడుస్తున్నది. తను వెళ్ళాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ పొలివేర్ కూడా వెళ్ళాడు, ఆపోజిషన్ పార్టీ లీడర్ కూడా, అతను కూడా అక్కడ వెళ్ళవలసి వచ్చింది. అంటే ఈరోజు సిక్ ఓట్ అన్నది అక్కడ ప్రభుత్వాన్ని శాసిస్తున్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఎలాగైతే యూరోప్లో మనకు ఎస్పెషలీ మనకు నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫ్రాన్స్, స్వీడన్, యూకే, ఐర్లాండ్ ఇటువంటి ప్రాంతాల్లో అంతా కూడాను ముస్లిమ్స్ తర్వాత ఇస్లామిక్ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వాలను నిర్ణయించే పరిస్థితికి ఈరోజు ఎలా అయితే వస్తున్నారో, కెనడాలో ఈ సిక్ వేర్పాటువాదం ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి శక్తి వాళ్ళకి సామర్థ్యం ఈరోజు వస్తున్నది. కాబట్టి అందరూ వెళ్ళారు అక్కడికి. జస్టిన్ ట్రూడో మాట్లాడడానికి రాగానే అక్కడ ఖలిస్తాన్ జిందాబాద్ అన్నటువంటి నినాదాలు అక్కడ వినపడ్డాయి. భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశాన్ని ముక్కలు చేయాలన్నటువంటి నినాదాలు వినపడ్డాయి. కరెక్ట్. దాన్ని ఖండించకుండా జస్టిన్ ట్రూడో ఏమన్నాడంటే, మీ యొక్క స్వేచ్ఛ, మీ యొక్క వాక్ స్వాతంత్రాన్ని మేము కాపాడుతాము, మనలో ఎటువంటి విభేదాలు ఉన్నా కానీ కూడా మీరందరూ కెనడియన్సే, సిక్కు భావజాలం అన్నది కెనడా యొక్క వాల్యూస్ని దర్శిస్తాయి, అవి రెండు ఒకటే అన్నట్టు అని చెప్పడం జరిగింది. దీనికి ఇంకొక మెట్టు ముందరకు వెళ్ళి పొలివర్ ఏం చేశారంటే, ఆయన కాళ్ళు గుట్నే పెట్టేది అంటాం కదా హిందీలో, మోకాలు వంచి వాళ్ళకి నమస్కారం చేసి వచ్చి ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. జగ్మీత్ సింగ్ ఎవరైతే వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాడో అతను స్పీచ్ ఇస్తూ పంజాబీలో మాట్లాడాడు. అంటే నువ్వు ఉన్నది కెనడాలో, కెనడియన్ వాల్యూ సిస్టమ్ నీకు అలవాటు కావాలి, కానీ నీ వాల్యూ సిస్టమ్ వాళ్ళ మీద రుద్దడం ఏంటి? ఆ సమాజంలో నువ్వు పాలల్లో పంచదారలా కలిసిపోవాలి, కానీ నీ యొక్క సపరేటిస్ట్ భావజాలం ఆ దేశం మీద రుద్దడం ఏంటి?
ఇవంతా కూడా చాలా దారుణమైన పరిస్థితి. దాంట్లో మోదీ గారి యొక్క ఫోటో పెట్టి ఆయనని అరెస్ట్ చేయాలి క్రిమినల్ అంటూను ఇటువంటివన్నీ వాళ్ళు బోర్డ్స్ పెట్టడము, వీటిని ఆ ఫోటోలు, ఆ స్పీచ్లు, ఆ ర్యాలీ ఆధారంగా, వీడియోల ఆ ఫోటోల ఆధారంగా కెనడియన్ ఎంబసీని మనం పిలిచి వాళ్ళకి చివాట్లు పెట్టడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ప్రొటెస్ట్ చేయడం జరిగింది. జయశంకర్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఈ రెండు దేశాల యొక్క మైత్రి అన్నది మీరు చేస్తున్నటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల దెబ్బతింటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ని మీరు ప్రోత్సహిస్తున్నారు, మా దేశాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి భావజాలానికి మీరు వత్తాసు పలుకుతున్నారు అని చెప్పడం జరిగింది. కాబట్టి కెనడా అన్నటువంటి దేశం కూడా యూరోప్లో ఇస్లామిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇక్కడ అది ఖలిస్తానీ ప్రాబ్లమ్స్ అన్నది ఈరోజు కెనడాలో చూస్తున్నాం మనము. కంప్లీట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. వెస్ట్ మొత్తం కూడాను, అమెరికా ఆల్రెడీ బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ కావచ్చు, లేదా ఈ ఏమంటారంటే మనకు యాంటీ సెమిటిజం వల్ల కావచ్చు, ఇతరత్ర హిస్పానిక్ ఇన్వేషన్ వల్ల కావచ్చు, జిహాదీ ఇన్వేషన్ వల్ల కావచ్చు, ఇవన్నీ కూడాను ఈ వెస్టర్న్ దేశాలన్నీ కూడా ఈరోజు ఒక విధమైనటువంటి పతన దిశగా ప్రయాణం చేస్తున్నాయి. రాబోయే దశకం 2 దశకాల్లో మరి వాళ్ళ సమాజం ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రభుత్వాలు ఎలా ఉంటాయో, ఇంతటి టెక్నాలజీ ఉండి ఇంత అస్త్రశస్త్రాలు ఉన్నటువంటి దేశాలు వాళ్ళ చేతిలో పడితే ఏమవుతుందో మనకు చెప్పలేం. రేపటి రోజు కనుక జగ్మీత్ సింగ్ అక్కడ నిజంగా ప్రధానమంత్రి అవుతే మరి భారతదేశం మీద యుద్ధం ప్రకటిస్తాడు అతను, ఖలిస్తాన్ కోసం అతను ఏం చేస్తాడు? మరి పాకిస్తాన్ని వాడుకుని పాకిస్తాన్ని వాళ్లకు సపోర్ట్ చేస్తూ అస్త్రశస్త్రాలు ఇచ్చి మన మీద అటాక్ చేయిస్తాడా? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు మనకు. యూరోప్లో మరి జిహాదీ శక్తులు అక్కడి నుంచి వాళ్ళు ఇజ్రాయెల్ మీదో లేదా ఇతరత్ర దేశాల మీద దాడులు చేయిస్తారా? ఇవన్నీ కూడాను చాలా దారుణమైనటువంటి పరిస్థితికి ఈ దేశాలన్నీ వెళుతున్నాయి. దాని యొక్క సిగ్నలే మనం ఈరోజు కెనడాలో కూడా చూస్తున్నాం. మనము దౌర్భాగ్యమైన పరిస్థితి, మనం ఏం చేయలేము. భారతదేశం చేయవలసింది మనం చేస్తున్నాము, ప్రొటెస్ట్ చేయవలసింది చేస్తున్నాము, ఇంటర్నేషనల్ వాళ్ళని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాము. కానీ అల్టిమేట్గా ఆ దేశాలలో ఆ ప్రజలు, ఆ ప్రభుత్వాలు వాళ్ళ దేశంలో జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నిటి మీద అవగాహన పెంచుకొని దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది.